వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, నిన్న మేము పెట్టిన వీడియోకు మస్తు మంది కామెంట్స్ చేసిర్రు. ఏంటి అనంటే మంచి ఎండ్ ఇచ్చి ఆపేయండి స్టోరీని, జున్ను డెలివరీ కావద్దా, అప్పుడే ఆపేస్తారా మీరు, అది ఇదని మాట్లాడిర్రు. ఇక దోస్తులు, మరి ఏమైతుంది ఏం కథ అనేది మీరే చూడండి. చాలా మంది బాధపడ్డరు ఈ స్టోరీని ఆపేస్తారా ఆపేస్తారా అని. మాకు కూడా మస్తు బాధ అనిపించింది. అయితే ముచ్చటేంది అనంటే మళ్ళీ ఏమన్నారు అనంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటిని మిస్ అవుతాము అని అన్నారు. లేదు లేదు దోస్తులు, మన కొత్త సిరీస్ మేము స్టార్ట్ చేయాలనుకునే సిరీస్ లో కూడా అన్ని క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అన్నమాట. పోష ఉంటది, లింగ ఉంటది, చింటూ ఉంటాడు, బంటి ఉంటాడు, అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని పెట్టే మేము ఆ స్టోరీ కూడా మీకు నచ్చినట్టే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ సిరీస్ కి బాగా మంది అడిక్ట్ అయ్యారు, చాలా మంది ఈ సిరీస్ ని ఇష్టపడుతుర్రు. మరి ఎందుకు వ్యూస్ వస్తలేవు? మేము ఎట్లా చేసినా కొంతమంది తప్పులు తీస్తున్నారు. అందుకే మరో స్టోరీని మంచిగా మేము చెయ్యాలని అనుకొని ఫిక్స్ అయినామన్నమాట. మరి ఈ వీడియోకి మంచి ఎండ్ ఇస్తాం. అది ఎప్పుడు ఏంటి ఇంకెన్ని ఎపిసోడ్స్ వస్తాయని అయితే మేమైతే చెప్పలేము. మీరు వేయవలసింది ఏం లేదు దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనన్నా మన వీడియోస్ కొంచెం ముందుకు పోయి వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 218 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పుష్ప, ఓ పుష్ప, ఉన్నావా పుష్ప? ఆ లత, ఉన్నా ఏంటే ఇలా పొద్దుగాలనే వచ్చి పుష్ప పుష్ప అని పిలుస్తున్నావు? ఏం లేదు నర్సక్క, గా బీడీల కంపెనీ అయినది నంబర్ కావాలి, అందుకే పిలుస్తానా. రామోళ్ళింటికి పోతే నా దగ్గర లేదు, పుష్ప దగ్గర ఉంటది అని అన్నది. ఎందుకు లత బీడీల కంపెనీ అయింది? ఏం లేదు పుష్ప, ఆకును తంబాకు తెమ్మందామని, ఇక బీడీలు వేద్దామని. ఇప్పుడు ఏం పని లేదు కదా. ఓర్ని ఇక బీడీలకు వచ్చిందా నే కథ? నీ బీడీలు చల్లగా ఉండా. అట్టిగుంటే మనసున పడతలేదు నర్సక్క. అయ్యేదన్నా పని మీద చేసుకుంటే పని మీద పోతుంది, అట్టి ఉంటే 100 ఆలోచనలు వస్తాయి. ఇక బిల్లు చేసుకుంటానన్నా ఇంత ఖర్చుల మందం అవుతాయి కదా. గదే నేను కూడా చూస్తాన్నా. మరి బీడీలైనకి వెయ్యాలా, ఎవరన్నా పనికి వెళ్తారా? మనలా పనికి వెళ్తే ఆకు ఆన్నే ఉంటదని చూస్తాన్నా. నంబర్ ఉంటే ఫోన్ చేయరాదు, ఒకసారి అయ్యి. ఉన్నది నంబరు. హలో, ఓ బీడీలన్నా, అంత మంచిదేనానే? అంత మంచిదేనవ్వా, మీరు మంచిగున్నారా? ఇక పనుల మీద ఎగబడి బీడీలు చేసుడు మొత్తానికే బంద్ చేసిరు కదా. ఇక ఏం చేస్తామే, ఇక పనులు ఉన్నప్పుడు పోక తప్పుతుందా? మరి ఆకును తంబాకు ఇట్లా పట్టుకొస్తావా? ఈ లత రామ మేమందరం వేయాలని అనుకుంటున్నాం. అబ్బో, ఇప్పుడు స్టాకు రాలేదవ్వా ఇంకా. మరి ఇక చేసేటోళ్ళకే వేసినా ఏత్తన్నా. ఓ 4-5 రోజులు ఆగుర్రి, ఆగినాక తెత్తా. 4-5 రోజులు పడుతుందా? అవు అవు. అయ్యో సరే తీ, మరి మర్చిపోకు. 4-5 రోజులైనా మంచిదే గాని పట్టకరా. పట్టుకత్తా. సరే ఉండు. ఏమంటాడు? 4-5 రోజులు పడుతుంది, 4-5 రోజులు అయినాక పట్టుకత్తా అని అంటాడు. అయ్యో, ఇప్పుడేం చేస్తారట? బాగలేదట, చేసేటోళ్ళకే ఎత్తాండట. ఒక 4-5 రోజులు ఆగుర్రి అని అంటాడు. అయితే 4-5 రోజులు రెస్ట్ తీసుకోలేరు జరని మరంగా. ఊకే పని 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 పని. ఈ పని చల్లగుండా పోయేటప్పుడు ఏమన్నా కొంట పోతున్నామే, రెస్ట్ లేకుండా పని చేసుడు ఏంది? ఓ 4 రోజులు రెస్ట్ తీసుకోర్రి. ఏమో నర్సక్క, ఇక పని చేసిన అలవాటుకు అట్టి ఉంటే మనసున్నే పడతలేదు. ఇక నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఎద్దసేపు మాతో వచ్చి ముచ్చట పెడితే ఏందే, మేమందరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం. ఈ పుష్పెళ్ళది బయటకు నువ్వు వెళ్ళవు. అదోటి చదువుకుంటూనే ఉంటా నర్సక్క, అదోటి తుడుచుకుంటా దులుపుకుంటా ఉంటా. పొత్తిల్లేనా దుమ్మేడ పడతాందే. ఇక పడ్డా పడకుండా నాకు అదో అలవాటు. అయితే లత, మరి తిన్నవా? లేదు తినలేదు, ఇక తింటా, ఇంటికే పోతున్నా. మీరు వంటలు అయినాయా? అయినాయి. బగ్గ రోజులైతుందని ఇలా ముద్దపప్పును చారు వేసిన. అవునా నర్సక్క? ఇక గుమ్ము గా పప్పు చారు అయితే ఒక బుక్క ఎక్కువ పోతుంది. అవునే, తిన్నాక రా ఇటు మొకే. ఏం చేస్తావు ఇంటికాడుండి? అత్త. సరే నర్సక్క, పోతాన్నా. పో. ముద్దపప్పు చారు చేసినవా నర్సక్క? కొంచెం మా బిడ్డకైతే పోయి. ఓ పప్పు చారు అంటే దానికి పానం. అయ్యో పోతుంది, చేసిన ఇలా పనికోలేదానే? రోజు ఏడబోతాన నర్సక్క, ఇంట్లోనే ఉండబడితిని. ఇక ఆడ కూడా మందైర్రట, నన్ను రమ్మంటలేడు మా ఆయన. ఇక ఎప్పుడో ఒక్కసారి పోవుడైతాంది. సరే అప్పుడెప్పుడు పోయినావు, ఇప్పుడు వస్తున్నావా? అవునే మల్లయ్య బాపు, నీ తామైంది, తిండి అయిందా మరి?
నా తాళమైంది తిన్నా ఎండకు నిలుసున్నా తిన్నాక కడుపులా సరిజొచ్చినట్టు అయింది. మళ్ళక్కేం చెప్తాంది? ఉన్ననే ఎటు వేస్తాన్నవే? ఏగా బీడీల కంపెనీ నంబర్ గురించి అని వేయినా. ఇక ఆడు ఇప్పుడే ఏడట 4-5 రోజుల వరకు అత్తానన్నాడు. అట్టి ఉంటే ఏమత్తంది నర్సక్క, అట్లా బీడీలు తాగుతానన్నా ఖర్చుల మందేమో అత్తయ్యని. కరెక్టే అట్టుకుంటే ఏమత్తందే, పని చేసుకొని బతకాలే. ఏం కూర వండినావు మల్లక్క? తిన్నరా? తిన్నమే, తోటకూర వండినా. అటు ఇంత మొలిసింది, అది దెంపినా అండినా. ఇద్దరం తినంగా ఇక గింత అంత ఉన్నది. మళ్ళా రాత్రికి ఏమన్నా అండుడో లేకపోతే ఇక కారప్పొడి అన్న పోసుకొని తినారే. ఏం కారప్పొడి తింటవే కడుపులో అంత మంట? ఇక జున్న వాళ్ళ ఇంటికి పోయి తెత్త తీయాలేమన్నా కూర వండితే. ఊకే తెచ్చుకుంటే ఎట్లా పాడైతుంది, వాళ్ళు ఏమనుకుంటారు? పాపం సురేష్ మంచోడు, గట్లేమనుకోడు గాని. మంచోడేనవ్వా, పాపం ఏమనడు. ఏదన్నా ఉంటే తీసుకపోర్రి అని అంటాడు. పైసలు లేకపోతే ఇగో పట్టుర్రి అని అంటాడు. కానీ మేమే తీసుకోము. సరే ఇక నాకు ఆకలి అవుతుంది, నేను పోతాన్నా. పో. ఊకే వాళ్ళ ఇంటికాడ తెచ్చుకుంటే ఎట్లా పాడైతుంది? మంచిగా అలవాటు దొబ్బినవు. నిన్న తెచ్చిన సాంబార్ మొత్తం గింత లేకుండా నాకినవు కూసున్నావు. నాకు గింత అంతనన్నా ఉంచకపోతివి రాత్రికి. నేనే నాకిన్నాయే, నువ్వు నాకలేదా? అబ్బో, అలా రాత్రికి గింత అంతనే ఉండే ఇంత పోసుకున్నా. నేనేమో తెచ్చుడు, నువ్వేమో తినుడు. మంచిగానే ఉన్నది కథ. నేను తెచ్చినప్పుడు నువ్వు తినలేదా అని? అబ్బో, నీ తలపాండు వాళ్ళగా. నువ్వు నాకు తెచ్చి పెట్టినావు ఎప్పుడో. ఏదన్నా ఉంటే గుట్టుకుమని మింగుతావు, సప్పుడు చేయకుంటుంటావు. నీకు నా మీద పానం కొట్టుకుందా ఎప్పుడన్నా? అబ్బో, మళ్ళీ నేను ఎప్పుడు ఏం తేలేదా? నేను జాంకాయ తింటే నీకు జాంకాయ పట్టుకత్తి నీ పోసవ్వోళ్ళ ఇంటికాడ నుండి. అప్పుడే అది మరిచినావే. ఓ నీ జాంకాయ ఇచ్చుకపోను. ఒక్క జాంకాయ తెచ్చి 12 సార్లు అల్లియబడితివి. నీతోటి ఎవడో రాలేపో. దోస్తులు, ఇట్లనైతే 3 నెలలు గడిచిపోతుంది. ఇక 3 నెలలు గడిచిపోయినాక ఏమైతుందో చూద్దాం. మళ్ళా 3 నెలలు గడిచిపోయినాక ఏం ముచ్చట అంటే మన జున్నుది అయితే డెలివరీ టైం దగ్గరకు వస్తుంది. ఇక అప్పటి నుండి ఏం కాబోతుందో చూద్దాం. ఏమైంది మళ్ళక్కో, మొత్తం ఇంటికాడనే ఉంటలేవు? ఓర్ని అవ్వ, నేను వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తాళం వేసే ఉంటాంది. ఎటు పోతాన్నావు, ఏం చేస్తాన్నావు? ఏం చేయాలే, మా మనవరాలకు పొద్దులు పడ్డాయి కదా. ఇక ఆ పిల్ల దగ్గరికి నడుసుడైతాంది. నా కొడుకు నా కోడలు ఫోన్ చేసి పొల్ల దగ్గర ఉండు, ఏ క్షణం ఎప్పుడు నొప్పులు వచ్చేది తెలియదు అని అంటాంది. బౌరూపులది. ఇక బిడ్డకు పొద్దులు పడ్డాయి రాయే అంటే రేపత్తా అని ఇంకా అత్తలేరు. ఇక నా కోపం వచ్చి పొద్దుగల బగ్గ తిట్టినా. నువ్వు తల్లివా మనిషివా గాడిదివా, గీ పొల్లకు పొద్దులు పడ్డాయి అంటే ఇంకా అత్తలేవనన్నా. ఇలా పొద్దుకంగా అత్త అన్నారు మరి. అవునా? పొద్దుగాల పోయినా ఇవరిదాకా అన్నే ఉండి అన్నే తినచ్చిన్నే. ఇక పండుకుంటా పో నానమ్మ, నీకు ఇక్కడ ఉంటే బోరు కొడుతుంది కదా అని అన్నది. ఇక వచ్చినా మా మల్లైనా అన్నే కూసోమన్నా. ఇక సురేష్ అయ్యా పాప ఇల్లుడి చెటువు పోతలేడు. పిల్లకు పొద్దులు పడే కదా, ఎప్పుడు ఏ నొప్పి వచ్చేది తెలియదని. అవు మరి పొద్దులు పడ్డాక దగ్గర ఉండకపోతే ఎట్లుంటది? మీ కోడలకు కొంచెం అన్న బుద్ధి లేకపాయే. ఆ దొంగ బొడ్డి నా కొడుకునిచ్చిపెట్టి ఉండదే. నా కొడుకు మరేటన్నా దెంకపోతాడా లేకపోతే ఇంకోళ్ళని ఎవరన్నా పట్టుకొని పోతుండా నాకు అర్థం కాదు. ఆడక్కడ ఉంటేంది, దీనికి బస్సు ఎక్కి రారాదా? మరి అత్త అన్నదా బస్సు ఎక్కి? ఏమో బస్సు ఎక్కత్తదో లేకపోతే మొగంతోటే కార్లు వస్తుందో దించిపోతాడో. 9 పడి 10-15 రోజులు అవుతుంది. ఇంకో 10 రోజులు అయితే ఇక డెలివరీ కాదా? కొంచెం పొద్దులు పడ్డప్పుడు దగ్గర ఉండాలి. పెద్ద మనుషులం అనేది ఉంటే ఏదైనా నొప్పి వచ్చినా ఏదొచ్చినా చూసుకుంటాం. మోగోనికి ఏం తెలుస్తుంది? మొన్న 2 రోజులు ఆడనేమన్నగా అదే రాత్రి నానమ్మ బాగా అవస్థ అవుతుంది, సాతనైతే లేదు అని అనుడు పొల్లా. అవునా? ఇక పొద్దులు పడ్డాక సాతన అవుతుందా? తిన్నావా నువ్వు? తిన్నా ఆడనే తిన్నా. శామగడ్డ పులుసును ఏందో బీరకాయ పప్పు వేసిర్రు. ఇక తిన్నా. మా మల్లయ్య అది కూడా తిన్నాడు ఆడనే. ఇక ఇప్పుడు అండనే అప్పటికి పొద్దుకంగా అండుతా. మరి కోడలు దత్తదో అత్త అటే పోవుడవుతుంది. అయితే మల్లక్క, మనం 10 రోజులు అవుతుంది కూర్చొని ముచ్చట పెట్టక అక్కడ కూర్చుందని దాలేవు చెట్టు కింద. పాయేపా, ఇప్పుడే వచ్చినా జరా ఇల్లు సత్తపా, నేను అత్తపా నువ్వు. సరే పోయాడ కూర్చుంటారా? కూసోపో. చెప్పండి. ఏమైంది? అలా అన్నము కొంచెమే తిన్నావు?
ఏం లేదండి, అంతా నీరసంగా ఉన్నది. ఇక పొద్దులు పడ్డాయి కదా. గదే బంగారం, ఇంకో 10-15 days లా మన బాబు మన పాపో మన దగ్గర ఉంటారు. ఇక మీ అమ్మ ఇయ్యాలనన్నా అత్తుందా లేదా? వస్తుంది వస్తుంది, ఫోన్ చేసిన. నైట్ వరకు మమ్మను డాడీ ఇద్దరు వస్తారట. పొట్ట చూస్తే చిన్నగానే కనబడుతుంది. అప్పుడే 9 నెలలు గడిచిపోయినాయి. మరి మనకు బాబు పుడతాడా పాప పుడతదా? ఈ అవ్వ ఇన్ని రోజులు ఎట్లా వెయిట్ చేసిందో ఏమో గాని ఇప్పుడైతే నా పానం ఆగుతలేదు. ఆహా, ఎవరైతే ఏందండి, మంచిగా ఉంటే అయిపోతుంది. నాకైతే బాబే పుట్టాలని ఉన్నది, మరి ఏమవుతుందో చూద్దాం. ఎవరైనా మంచిదే బంగారం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇటువేంది, అమ్మమ్మ పోయిందా? పోయింది పోయింది, పాపం పొద్దునొచ్చింది. ఇక ఇప్పుడే అన్నం తిని పోయింది. ఇక తాత ఉన్నట్టున్నాడు. తాత టీవీలనే మూతి పెట్టిండు. ఇక చూసి చూసి ఎప్పుడో అవతల పడతాడు చెప్పకుండానే. అవునవును. కాసేపు పడుకో, నిద్రపో, సరేనా? టాబ్లెట్స్ వేసుకున్నావు కదా? వేసుకున్నా. ఇక కాసేపు పడుకుంటా, నిద్ర వచ్చినట్టు అవుతుంది. మీరేటు పోతున్నారు? అట్లా బయటకు పోయేస్తా. ఊకింట్లోనే ఉంటే బోర్ కొడుతుందిరా. సరే సరే అండి, వెళ్ళండి. మరి తొందర రండి, నేను లేచే వరకు. నాకు భయం, అసలే పొద్దులు పడే. అటు పోయి ఇటు అత్తా, ఎంతసేపు? సరే అండి, వెళ్ళండి. నేను కాసేపు పడుకుంటా. రాములు ఉన్నాడు, లచ్చుమామ ఉన్నది. ఏమన్నా కావాలంటే వాళ్ళని విలువిస్తారు, సరేనా? నేను వాళ్ళకి చెప్పే పోతా, తాపకొకసారి జున్ను దగ్గరకు పోయి చూడండి అని. సరే. పడుకో పడుకో. సరే అండి. అమ్మో, నాకు భయమే అవుతుంది. రోజులు దగ్గర పడ్డాయి. ఆపరేషన్ అంటే ఎట్లా చేస్తారో ఏమో. బొత్తను ఓసి పిల్లని తీస్తారు కదా, మరి ఎంత నొప్పి ఉంటుందో, ఎంత అవస్థ ఉంటుందో. ఎంత అవస్థ ఉన్నా కూడా మనకు పుట్టిన పిల్లల్ని చూస్తే ఆ అవస్థ అనేది పోతుంది అని అంటారు. ఆ స్వీట్ మెమరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఓ నరేషు, భూమి మీద ఉన్నవా లేకపోతే భూమి నిలిచిపెట్టి ఏడన్నా వేయనవా? ఎందుకు లతక్క? అది మొత్తం ఇంటికే కనబడతలేవు, పొలం కాడికి వస్తలేవు, ఇంటికాడ కనబడతలేవు. మరి ఏటి పోయినవు నువ్వు? ఏం పని చేస్తాను? ఏం లేదు లతక్క, నేనేటి పోతా, ఇంట్లో ఉండకపోతే ఇక జాబ్స్ పడ్డాయి కదా, చదువుతున్నా. ఏమో, మరి బుక్కులు చదువుతానవో లేకపోతే ఏదైనా పిల్ల దొరికిందా, పిల్లని సెట్ చేసుకున్నావా ఏంది? నీకు చూపియనా లతక్క? చూపిత్త త్వరలోనే. అదే అప్పట్లో మాతోటి ఎంత మంచిగా ఉండు, ఎంత మంచిగా తిరుగుదువు. ఊరిని అవ్వ ఇప్పుడు చూద్దామంటే బంగారమైనవు కదా, దొరకలేవు. ఓ నరేష్ గారు, నమస్కారం. ఏంది రాజన్న, అందరూ నాతోటి మొత్తం వెరైటీగా మాట్లాడుతుర్రు. మరి ఇక నువ్వు బిజీ పర్సన్ వాయే. ఇంకా ప్రైమ్ మినిస్టర్ అన్న అప్పుడప్పుడు టీవీలన్నా కనిపిస్తాడు గాని నువ్వు ఆయనతకే కనిపిస్తలేవు కదా. నేనేటి పోతా రాజన్న, ఇంట్లోనే ఉంటాన్నా. అదే ఏదో పిల్లను సెట్ చేసుకున్నట్టున్నావు, ఇక మంచిగా కథం ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటున్నట్టున్నావు కదా. అవునవును రాజు, నిజంగానే. అందుకే బయటకు వెళ్తలేడు నరేషు. ఇక పెళ్లికలు వస్తాంది. మరి ఈ రోజు ఎందుకు దర్శనం ఇచ్చిర్రు నరేష్ గారు? అయ్య సావదొప్పుతలేడా ఏ రాజన్న? గా వడ్ల కాడుకోయి కూసోరా, నేర్పు పోరా, లైన్ వత్తది పోరా అని ఒకటే సంపుడు. అందుకే ఇటు మొకే వచ్చినా. లేకపోతే నువ్వెందుకు వస్తావు? రాజు, ఒక్కొని వచ్చిన వారం వచ్చిందా? వచ్చింది, వడ్ల కాడు ఉన్నది. నేను కూడా వడ్ల కాడికే పోతానా. ఈ వడ్లు చల్లగుండా కోసి గిన్ని రోజులు అవుతాంది. ఈ ఎప్పుడు జోకుతారో ఏం కథను. నెంబర్ రావద్దా? ఎంత మీది నంబరు? అది 52. మీది? ఓ మాది 63 ఉన్నది. నీది అయిపోయినాకనే మాది. రాజు, నీదెంత? 57. నాదే 9 ఉన్నది ఫస్ట్. ఇక వారి వడ్ల కాడికి వారి. ఈ వడ్లు చల్లగుండా. అవలాత, నువ్వు కూడా వచ్చినవా? నువ్వు రాలేదొక్క మీ బాపే వచ్చిండని అనుకుంటున్నా. నేను కూడా వచ్చినారామా, పొలం కాడికి పోయి వస్తానా. ఏమైంది, నువ్వు గిటి మొక్కయి వత్తివి, కుప్పల మొక్కయి? నాకు టాయిలెట్ వస్తుందని ఇటు వచ్చిన లత. అవునా, సరే పోయిపో. అక్కడ ఊసోపోలాత, అప్పటి నుండి టైం పాస్ అయితలేదు, మన్న అయితలేదు. సరే. ఈ వాట్లు చల్లగుండా. ఓ రాజన్న, మన లెక్కెప్పుడు రావాలి, కథ ఎప్పుడు గింత మెల్లగా జోక్తారా? ఇక వాళ్ళకు ఉన్నది ఇప్పుడు, మరి అట్లా ఏం చేస్తావు? ఏమరా రాజుగా, మీ అడ్లు వేనియా? ఆ అడ్లు పోతే నేను ఇక్కడ ఎందుకుంటా? ఇంకా మాది లైన్ రాలే. నీ నంబర్ ఎంత? నా నంబరు 35 రా. 35 నీది రాకపాయే, మాదేమో 57. ఓ రియవ్వ, నీ పోయే వరకు ఇంకా 4-5 రోజులు పడతాయి. పట్టని ఇంకేమైనా పని ఉన్నదా? ఏందో సాఫ్ట్వేరో ఏందో ల్యాప్టాప్లు ఏమో ఎత్తన్నమాట కదా రాజన్న. చేస్తానా అది చేసే ఇప్పుడు వచ్చిన నేను. అత్తనయా ఏమన్నా పైసలు?
నెలకి 25,000. ఓర్ని అవని పని మంచిగుందిగా అదే అట ఆ పని ఇటు ఈ పని మంచిగానే నడిపిస్తున్నావు కథ. ఓ లతక్క నేర్పినవా వడ్లు? నేను నేర్పలే, మా బాపు నేర్పిండు. ఇక కూసుంటా పోంగ కుప్పేసి పోవాలాయే, అటు ఇటు అనల్లాయే. ఇంత టిఫిన్ బాక్స్ పట్టుకత్తా అయిపోవు కదా మాకు పెట్టపోదువా? నాకేం తెలుసు నువ్వు వస్తావని నరేషు. ఓ లతవ్వ మీదెంత నంబరు? అది 52, మీద అయిపోయినాకనే మాది. ఓ రామక్క నిన్ను కూడా రాజా నీటే పట్టుకత్తాండా? రాకపోతే ఎట్లా మరి? ఒక్కొంతోటి ఏమైతాయి? రామట్టిగా ఇంటికాడ ఉండి ఏం చెప్తాను, అందుకే టైం పాస్ రావచ్చు కదా. అవును లత. మెల్లమెల్లగా చేస్తారు రవ్వ. ఇంకా అటు మూలకే ఉన్నారు, ఇటు ఎప్పుడు వస్తారు ఏం కథ? నాకేమో పిసలేత్తాంది రోజుడికి అచ్చుడు పోవుడు పొద్దంతా ఇన్నే ఉండు అవుతాంది. ఎప్పుడు ఏ మబ్బు వర్షం కురుతుందో అని. ఇక మరి చూసుకోవాలి కానీ చేతులకు వచ్చిన పంట పోతుంది. అంతే అంతే. ఆహా బెటాలియం అంత ఇండే ఉందా? ఓ నమస్తే సురేష్ అన్న. నమస్తే నరేష్ గారు, మొత్తం బాగా బిజీ అయిపోయారు కదా, మొత్తం కంటికే కనబడతలేరు చూద్దామన్నా కూడా. నరేషు ఇయ్యాలనే విఐపి దర్శనం ఇచ్చిండు సురేషు. నరేష్ కేంది ఎవరినో పట్టినట్టున్నాడు, పిల్లని ఆవుతలేడు. ఆ పిల్లని పట్టినా ఏ పిల్ల లేదు గాని ఓ దొర నువ్వు ఈ ఊరుకు దొరవేనాయే. జరగి మా అడ్లు తొందర జోకిపిస్తే ఏమైతుంది నీకు? అవునవును, అట్లా మా వంశం పెద్దది, దొరవుల్లం కాబట్టి దొర అని పేరు పోయింది గాని గా జోక్కునేటోడు నేను చెప్తింటాడా? ఏమనివిరా నువ్వు అంటాడు, నా ఇజ్జత్ పోతుంది. నిజమే. వడ్లు పోతే ఓ లతక్కో బొచ్చడు పైసలు వస్తాయి, ఏం చేస్తావు? అలాతో 20,000 పట్టుకొని షాపింగ్ ఉరుకుతుంది కావచ్చు అచ్చుడితోటి. ఈ ఆడోళ్లకు షాపింగే కావాలా? ఈ రమక్క మరి నీకో? రమక్క కట పాగుతులము బంగారం కొనాలట, చెవుల కమ్మలు వేయించుకుంటదట. బంగారం బాగా పిరమైంది, పాగుతులం కావాలంటే 50,000 మరి 40,000. నాకు తెలియదు, నాకు ఈ వడ్ల అమ్ముడు పోయినాక ఏంచుతానన్ను చేయించాలే. ఇక పావుతులం ఏంది గాని పావుతులంలా సగమైనా కూడా అవుతాయి కదా, ఇక అట్లయినా చేయించాలి. పురాత బోడ చెవులైనవి. అవును గాని సురేషు పొద్దులు పడ్డాయి కదా జున్నుకు, ఎట్లున్నది? ఆ పడ్డైలా తక్క మంచిగానే ఉన్నది, ఇక అప్పుడో ఇప్పుడో డెలివరీ అన్నట్టే ఉన్నది. ఏ అత్తున్న మామ వచ్చిర్రా మరి? ఇవాళ అత్తారు. మరి నువ్వేమిటికి వచ్చినావు? నీ వడ్లు గిట్ల ఏమన్నా ఉన్నాయా? అరే టైం పాస్కి వచ్చిన టైం పాస్కు నేను ఇటు వెళ్ళినా ఎండ్ల వరకు ఎవ్వరు కనవలేరు మీరు అందరూ. ఇక నర్సవ్వ గిట్లు ఉండి అందరు వడ్ల కాడికే పోతుర్రు అని అన్నది. అన్నంకి ఇట్లా పోదామని టైం పాస్కు వచ్చిన. ఇక జున్నుకు పొద్దులు పడ్డప్పడుచుంది, ఇంట్లోకి బయటకు వెళ్తలేను, ఆమెను పట్టుకొని ఉండు అవుతుంది. ఇగో నీ కొడుకు పుట్టినా మంచిదే, బిడ్డ పుట్టినా మంచిదే గాని మాకైతే ఫుల్లు దావత్ ఇయ్యాలే. అయ్యలారా నాకు కూడా దావత్ ఇయ్యాలే, మరి మర్చిపోకుర్రి. ఈడేవాడు ముసలోడు గీనికెందుకు ఇచ్చుడు మనం? ఇత్తా ఊరంతా పండుగనే ఎత్తా, పెద్ద గ్రాండ్ గా పురుడు ఏనా నేను? మీరు అందరు ముందే ఉండాలి. ఎందుకు తినడానికా? తినడానికైనా తాగడానికైనా పని చేయడానికైనా. ఏమంటారు ఓ అక్కలు? ఉంటాం సురేషు, ఇక మా జున్నేనాయే, మా జున్ను డెలివరీ అయితే మేము ఉండకపోతే ఎవరుంటారు? ఓ సురేషు గాడోళ్ళ మీద నమ్మకం పెట్టుకోకు. ఎందుకు? వాళ్ళు మీ జున్నును చూడరు, మొత్తం వాళ్ళ మేకప్లు సీరలు సారలు కట్టే వరకు వాళ్ళ దిద్దించుకునే వరకు పొద్దుగల మొదలు పెడితే మధ్యాహ్నం అవుతుంది వాళ్ళ కథ. ఓ రాజు, ఇంకా ఆడోళ్ళ కంటే ఎక్కువ మీ మొగోళ్ళే సోకులు పడతారు కానీ మళ్ళీ మమ్మల్ని అంటారు. నిజమే, మా రాజు అయితే ఎక్కడన్నా పోతానంటే గంటలు అద్దం ముంగట్నే దిద్దులాడతాడు. నువ్వు నా మీద చెప్పుమంటే మస్తు చెప్తావే. నిజమే కదా మరి. ఏమన్నా తినడానికి చేసుకొచ్చుకోపోయారు, మంచిగా ఈడ వడ్ల కాడ కూర్చొని నేర్పుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా తింటే మంచిగా అనిపిస్తుంది కదా. ఏమో ఇక లత రేపు చేపల పులుసు పెట్టుకోనరా. అవును లతక్క, నీకు చేపలుకు మేము మనిషికి పైసలు ఇస్తాం గాని. ఊర్ని అవ్వ చేపలు 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 ఎప్పుడు అదే పిసా. మా రామనేమో రొట్టెలు వేసుకొని వస్తుంది, రొట్టెలున్నో అండం మేము వండుకొస్తాం, నువ్వు ఒక చేపల కూర వండుకోనరా. రేపు మంచిగా వడ్ల కాడ నేర్పి నిమ్మలంగా అటు మొకే కూర్చొని తిందాం, ఇడ ఎంజాయ్ చేద్దాం. నేను అద్దారా? ఏ సురేష్ నువ్వురా రేపు ఓ కళ్ళు బాటిల్ పట్టుకొని. అబ్బో నాకేం చెప్తలేరని నేను అనుకుంటానా. ఇక ఎందుకు చెప్పాము, ఓ 200తో 300తో కళ్ళు పట్టుకోనరా. ఇంకేంది, ఓకేనా మీ అందరికి? అయ్యో సరే అంటకత్తది చేపల పులుసు మీకోసం. రమా రొట్టెలున్ను అన్నం నీవంతట. అన్నం అంటే అట్టి అన్నం వండుకొచ్చావు, బగారన్నం వేసుకరా.
ఏ సూపర్ ఎత్తా బగారు నేను రేపు వేసుకొని తెత్తా ఉర్రి 2 కిలోలంతా తెత్తా ఇక పొద్దు దాకా ఉర్రి ఇన్నే కూర్చొని అవ్వలారా నాకింత ఎత్తరా అయ్యారా నీకేమన్నా మిగులు ఎత్తంతి అయ్యో నరేష్ గట్లాంటివి మరిగా ఓ లత మర్చిపోకు మరి రేపు మీ బాబుకైతే చెప్పు చేపలు తెమ్మని నువ్వు మెల్లగా నిమ్మలంగా అనుకోనరా మీ బాబు పొద్దుగాల వచ్చిన మంచిదే ఇక మా రాము మంచిగా రొట్టెలు చేస్తుంది వేసి పొద్దుగాలనే బగారాన్న వేసుకొని వస్తుంది ఇక ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకొని వస్తాము ఇక నీళ్ళంటే బొచ్చడి ఇన్నే ఉండే కరెంట్ కాడ ఓ చేపల కూర అంటే సంబరం మా రాజుకైతే నేనేం మర్చిపోను రాజు నువ్వే మర్చిపోయావు మరి వడ్ల కాడికి వచ్చుడు నేనెందుకు మర్చిపోతా రేపు ఇంకా ఖచ్చితంగా పొద్దుగాలనే అత్తా చేపల కూర కోసం అన్నా సరే సరే నేను కూడా అత్తా నాకు తినేటప్పుడు ఫోన్ చెయ్యుర్రి మరి అట్లా వచ్చి పోతా చేత్తం తీసురేసు చేత్తం ఓ పోసక్క మళ్ళా కలర్ అయిపోయినావు జుట్టుకు కలర్ అంతా పోయింది కదా ఏం చేయాలే సాతనై పాడైతలేదు ఈ కలర్ పాడగాను వేసుకోవాలి వేసుకుంటేనే మంచిగున్నా కదనే వేసుకున్నప్పుడు ఆ బొమ్మ ఎంటకలకు కూడా వేసుకో అంత ముఖమున్న ఎంటకలు ఒక రకంగా ఉంటాయి వేసుకుంటా తీయే నన్ను అందరు చిన్న పిల్ల తీరే చూస్తారు నిన్ననే ఉడితివి రేపు మాపు అయితే గుర్తవు నీకు సోకులు కావాలి ఏమైందే శంబయ్య కనబడతలేడు 4-5 రోజులు అవుతుంది లేడా ఏమో నీ శంబయ్య గురించి మాకేమెరక పోయి చూసిరాపోయినావు ఇంటి దాకా అబ్బో పోనే ఏమో ముసలోడు రోజు కనిపిస్తే ఏమనిపించదు గాని ఒక్కరోజు కనిపించకుండా అంత బేకారు ఉంటది పానం ఇక ప్రేమించిన మనసు ఆయనది ఇప్పుడు 4 రోజులు అవుతుంది ముసలోడు ఏడవేండో కనిపిస్తనే లేడు ఓ పోసక్క నీ దాంట్లో ఇంకా ప్రేమికుడు దాగే ఉన్నాడు కదా ఎంతైనా ఉండదా ఏ నర్సి ఇక ముసలోళ్ళమైనా పడుసోళ్ళమైనా ఒక్కసారి కలితివంటే ఆ ప్రేమ ఎప్పటికి మా ఉంటదే కానీ ముసలోడు మారిపోయాడు బగ్గా ఆ లవిడి మాటలు పట్టుకొని ఏ లవిడి అదే లింగి మాటలు పట్టుకొని నువ్వు సత్యదాకా కూడా లింగిని తిట్టుడు మానేటట్లేవు కదా పోసక్క పాపం అదెందుకు చెప్తాది చెప్పు మీకు తెలియదే అది లంగబొడ్డి కాదే నాదంటే బయటపడి మేమిద్దరం బయటపడ్డాం గాని అది సాటుకే ముసలోని పిలుచుకుంటాంది ముసలోని దగ్గరకు పోతాంది చీకటి పొంట మీకు తెలియదు ఏంది నువ్వు చూసినావా నేను చూడనే చూస్తే ఓ రోజు గట్లాంటిది కాదు లింగవ్వ అది దేనికోయిందో ఏమైంది పోసక్క ఇగిలి పడుతుంది ఓహో శంభయ్యని చూసి ఇగిలిస్తుందా పోసావా ఏమైందో శంభయ్య 4 రోజులకెళ్ళి పోసవ్వ కనబడతలేవట పోసవ్వ రంది పెట్టుకున్నది నీ మీద నర్సి నేను అన్నానే ఎందుకే నువ్వు పుట్టిస్తావు ఏంది పోసక్కు ఇప్పుడే కదా శంభయ్య కనబడతాడంటివి నేనా అవ్వా నేను ఊరికి పోయినా నిన్న పొద్దుకే వచ్చినా ఏ ఊరికేనవే మా చిన్న బాపు కొడుకు ఇల్లు కట్టుకున్నాడు ఇళ్ళకు పోయిర్రు ఇక పోయి వచ్చిన రమ్మనంటే నీ ఎంబడా పోషామని పట్టుకొని పోవా నేనెందుకు పోతానే మీరు భలే ఉన్నారు ఎంబడి ఎందుకు అవ్వా తిన్నరా ఏ నర్సవ్వా తిన్నాం ఏంది మరి కట్ట తెచ్చిన ముడ్లోనే పెడతాన్నావు అటేటు పెట్టుకోవత్తలేదా నీ కట్టే నేనెందుకు నీ ముడ్లో పెట్టినా పెట్టనే పడుతుంది నన్ను మంచిగున్నదాన్ని గెలుపుతావు మళ్ళా తిట్ల పడతావు మళ్ళా నాదే కొంచెం పేరు ఎత్తావు అయ్యో చూడకుండా పెట్టవచ్చు తీయలేవు ముడ్లనే పెడతా అరే చూడకుండా ఇక ముచ్చట మీ ఇద్దరికి ఎరక గాని ఓ లింగవ్వా ఎటు పోయావు నేనా అవ్వా దుకాణంలకు పోయినా దుకాణం బంద్ ఉన్నది కదా ఏం తెత్తాను పోయినవు లింగవ్వా అయ్యో లింగవ్వా అని దీని మూతిల్నే మూతి పెట్టి మాట్లాడుతాండు వీడు నేనా అంబారు తెచ్చుకుంటామని పోయినా గాని షాపు బంద్ చేసిండు కదా పోరడు గింత జల్దే బంద్ చేసిండు ఇయ్యలేదో ఫంక్షన్ ఉందట ఆ ఫంక్షన్ కి పోతుర్రప్పుడు మరి అంబారు లేకపోతే మనసున పట్టది ఓ శంభయ్య ఉన్నదా అని దగ్గర అని దగ్గరనే ఉంటది పో లేదు లేదు అది కూడా ఓడిచిందవ్వా ఇంత తంబాకే నోట్ల వారేసుకుంటున్నా ఇదేందో అంబారయ్యంది దొడ్డి కూడా అత్తలేదు నాకు అట్లా అలవాటు అయిపోయినా అబ్బో దగ్గర ఉన్నా అదే వాళ్ళ దగ్గర నన్నా ఏమేమి ఎత్తమా మా దగ్గర ఎందుకుంటది ఏం కొనుక రావాలా మరి గటెటు పోయి దుకాణం కాడికి ఆగ చూసిర్రా దానికట వీడు కొనుకత్తరట ఎందుకు తీసేంబయ్యా గీడుందా గాడుందా గంత దూరం నువ్వెన్నడతావు ఇలా కళ్ళు మండ నా ఇంటి ముంగట ఎవలో నిమ్మకాయ ఉన్ను గుడ్డేసిర్రే మొన్న ఆదివారం రోజు ఎవది పాడైందో ఎవది దినాలైనయో నీ ఇంటి ముంగట ఎందుకు ఎత్తారు అరే ఏసిర్రే నా మీద ఎవలేం కుట్ర పట్టి ఏం చేపిస్తారో
నిన్నెవడో గుంజిగాడి ఏపిత్తుర్రు. నాకు లేరా ఈ ఊళ్ళే నన్ను శత్రువులాగా చూసేటోళ్ళు. నువ్వు అందరితోటి చక్కగా ఉన్నాక నిన్నెందుకు చూస్తారు? ఏమంతో చక్కలేను నేను. అందరితోటి లొల్లిలు పెట్టుకుంటూ వస్తానా? ఏమో నువ్వు నా ఎంబడ పడుతున్నావు, అందరితోటి కమ్మగా రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నావు, నన్ను చూస్తూనే ఓర్తలేవు. కట్టె తీసి నోట్లో కూర్చుతా మళ్ళా గుండెల దాకా లోపల దాకా కూర్చుతా సత్తవు. మరి నీ కాళ్ళు మాండా నేను నిన్నేమంటినే? కాళ్ళు అడేరు పెట్టు. ఏమో కాళ్ళు ఈడబెట్టబడితివి, కట్ట తెచ్చి ముడ్లో కూర్చోబడితివి. వాడు జరుగు. ఎందుకు శంబయ్య అడ్డమైన వాళ్ళ జోలికి పోతావు, అట్టిగా తిట్లు పడతావు? ఓ రండా అడ్డమైన వాళ్ళు ఎవరే? నన్ను ఎందుకు అంటానవే? మేమిద్దరం అనుకుంటే నీకేం రేషం పొడుచుకొత్తందే? ఓ నీ కాళ్ళు మండా ముండా నేను నిందెందుకంటానే శంబయ్య అని అంటన్నా. ఇక ఆన్ని పట్టుకొని ఊలాడబడితే ఆనికి బగ్గా రాసుకుంటా పూసుకుంటా మాట్లాడుకుంటానికి సపోర్ట్ ఇస్తున్నావే ముండా. నేను అనుకుంటానా ఇంకా లొల్లేడ సురువు అయితే లేదు, మరి ఇద్దరు ఉన్నరేడా అని. కథం మళ్ళా సురువు ఆయనే ఆయే. చూసినవా నేను గీనని అనుకుంటే దానికి ఏం వచ్చింది ఇప్పుడు? అది రేషానికి వస్తుంది. ఓ బద్మాష్ ఆడదానా, నువ్వు వచ్చినప్పడుసుంది నన్ను గెలుకుతూనే ఉన్నావు. ఇది ఎందుకు రేషానికి వస్తలేదని. ఏడ గెలికిన్నే, ఏడబెట్టి గెలికిన్నే నిన్ను? సిగ్గులేదా అనే నీకు? ఎందుకే మంది మీద పడి ఎడతావు? ఇకనైనా ముసల్దాని అవుతావు అన్నావు, రేపు మాపు చెప్తావు. ఇకనైనా లొల్లిలు బంద్ చేసి అందరితోటి మంచిగుంటేందే? నీ ముఖంలో చెప్పు. ఓ నీ ముఖం అంతా కమ్మగా మెరుతాంది తియ్యి అన్నంటావు. ఇక నువ్వు పర్సన్ అవుతున్నావే, నువ్వైతే జాబవా? నువ్వు మంచిగుంటేందే అందరితోటి? ఓ మీ లొల్లి కాపురి. ఓ శంబయ్య నీ నువ్వు రాకుండా అయిపోవు. ఓ ఏందవ్వా నేనత్తేమైంది ఇప్పుడు? ఈ తీట బాగుంది దీనికి, ఈ యాడ్ దానికి. తీరా ఎగిరి దుంకిందనుకో సత్తవు. ఏడ తీటున్నదిరా తీట? దొంగ బాడుకోవు, ముసలి బాడుకోవు, మంది మాటలు పట్టుకొని మారమానం పోయేటోనివి నువ్వు. మళ్ళా నన్ను అంటున్నావు. దాంతోటేమో అన్నీ అనుకుంటా మాట్లాడుతున్నావు. నా మీదకేమో లేచిపోతానవేమ్రా? రగజూడు దీని మాటలు నాతోటి రాసుకుంటా పూసుకుంటా మాట్లాడుతున్నా. అడే బావు రూపుల్లారా, ఏడ కనబడేదే నీకు? ఇప్పుడు కనబడతలేదా? నేను అంబారు దేవల్లా లింగవ్వ అంటలేడా? దౌడంతా చప్పరించుకుంటా ఇంత పొడుగు పెట్టుకొని. ఓహో గాకుళ్ళు కలిగిందా అని నీకు? నాతోటి మంచిగా మాట్లాడే వరకు నీకు కిందికెళ్ళి మండుతుంది కావచ్చు. అయ్యో నేను పాపం లింగవ్వ ఎప్పుడన్నా కూరేసిత్తాందని నేనంటే నీకేందే? ఎప్పుడన్నా కూరేసినావే నీ ముఖానికి? నీ అవ తంతాడు పడతావు. కూర కాదు నీ ముడ్డి కూడా అడిగిన నేను. మళ్ళా మర్చిపోదాకు. దొంగ బాడుకావు. దాని మాటలు పట్టుకొని నన్ను దూరం చేసుకున్నావు. నా పైస అంతా నాశనం చేసినావు. తేపో నా పైస తేపో. ఇక చూసిర్రా అవ్వలారా, ఇది మోగోడా మరి నేను మోగోన్నా? మొత్తం మీదకే ఊరికొత్తాంది. ఓ పోసవ్వా నీ లొల్లి పాడగా ఇట్లా. లొల్లంటే మొత్తం గజ్జలు కట్టుకునే గుర్తుంది కాదు బద్మాషాడిది. నువ్వేం కట్టుకునే గుర్తాన్నవే మరి ముంగటెనుక? అటెటు పోలేవే నువ్వు? మరి ఈడెందుకే మందున్న కాడికొచ్చి జౌడం బుట్టిస్తావు? ఇగో మీదికి చూసురు కాదు, అటే మీదికి పంపిస్తా నిన్ను. మళ్ళా నన్ను జవడం పుట్టిస్తావని అంటావు. నువ్వెవర్రా? నువ్వు వచ్చినావు ముందుగాల, నేను వచ్చిన ఇడికి. నేను వచ్చి కూర్చున్నాక మెల్లగా వస్తున్నావు. ఇక చూసిర్రా అవ్వలాలా, ఏదో ఒక రోజు ఇది నన్ను చంపటట్టే ఉన్నది. ఓ ముసలోడా, దాన్ని ఇచ్చిపెట్టచ్చి నువ్వు ఈ 4 రోజులు బతికినావు అని దాని దగ్గర ఉంటే ఎప్పటికో నీ నెల దినం కూడా అయ్యేది. ఏ రండా ఏందే నెల దినం అయ్యేదా? నేను ముసలోని చంపుదునా? అవునే, ఆ ముసలోని నేను చచ్చినట్టు చెప్తానంటే నువ్వేందే బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు దగ్గర మాట పెట్టుకుంటున్నావు కావచ్చు, ముసలోనికి బాగా సపోర్ట్ ఇస్తావు. నీ పండ పెట్టుకున్నాడు పాడుగాను. నేను ముసల్దాన్ని అవుతానా? నీ లెక్క పడుసుదాన్ని అవుతున్నానే. నీ రోగంలా మన్ను నీకుంటది తీట, నాకు లేదు. గదే గదే అందుకే చెంబయ్య అని చెంబయ్య చుట్టే తిరుగుతానా నేను. అసలు పోషక్క నీ బాధ ఏంది? లింగవ్వ శంబయ్య తోటి మాట్లాడద్దు. లింగవ్వ శంబయ్య తోటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే నీకు మండుతాంది. ఎందుకు మండుతాంది? శంబయ్య మీద ప్రేమ ఉండే నీకు మండుతాంది. అయ్యో మరి మీరిద్దరు మంచిగా ఉండొచ్చు కదా, ఇంకేంది? నేను గిరింతోనెందుకుంటా? ఉండవురా ఉండవు, నువ్వు దాంతోటే ఉంటావు, నాకు ఎరికే. వీళ్ళిద్దరు పోతుల ముసరోడు సచ్చిందినేవిగా. ఇక అప్పటికన్నా ఇల్లు వెళ్ళిపోతుందో మరి. నన్ను చంపటట్టే ఉన్నదవ్వ ఇది. నన్ను చంపేదాకా నన్ను వదిలిపెట్టేటట్లేదు. నువ్వారా నిన్న బొంద పెడతా నేను బొందా.
బొందల కూడా నీకు పోసామనే గుర్తుకు రావాలి. అట్లా చేస్త మళ్ళా దడ ఉట్టిత్తదడా. మా ఉట్టిచ్చినవుతి దడ. నిన్ను ఊత్తాడేమనుకో దడలేస్తుందని దడ ఉట్టిత్తదట ఈ బౌరూపుల్ది. సంకలు కనబట్టేట్టు జాకెట్లు వేసుకుంటా మొత్తం బయట పెట్టి బయ్యారు అందరు రర్రీ రర్రీ అని పిలుచుకుంటూ ఉంటది. ఇంకా ఇదట అందరికి దడ ఉట్టిత్తదట. సంకలు కాదు మొత్తం చీరిప్పుకొనే తిరుగుతా. నీకేం నొత్తాందే? అవునే, నాకేం నొత్తది? నొచ్చటానికి నొత్తది, నాకెందుకు నొత్తదే? బట్టలు ఇప్పుకొనే తిరుగు, బర్వాతనే తిరుగు, మొదలైపోతే ఇంకా బజార్లోనే వండు, నాకేం పనే? మీ లొల్లి పాడుగాను ఏదో పొద్దు పోతలేదని ఈడ కూసుంటే ఓర్ని ఒకటే లొల్లి తలిగిరు కదా. ఈ బౌరూపుల్ది రావద్దవ్వా, ఇది అత్తే మనం పోవాలి. ఏంద్రా ఏమంటివి? ఓయవ్వో చూసిర్రా కాలేడ పెడతాందో. పెడతా, కట్టె తెచ్చి ఎడబెట్టావురా నువ్వు. మీ లొల్లి పాడుగాను నవ్వుడా ఏడ్చుడా ఎటు అర్థమైతలేదు. దీని బౌరూపలతనం పాడుగాను. రమా చెప్పులత. అదే ఈ వడ్లు అమ్ముడు పోయినాక వడ్ల పైసలు వస్తాయి కదా, నాకైతే ఇయ్యుర్రి రమా, నాకు బగ్గా పనుంది పైసలతోటి. ఇచ్చుడే లాత, నీకు ఇచ్చుడే. నువ్వు ఎన్నెన్ని ఇచ్చినవో లెక్క చేసి మిత్తితోటి ఇచ్చుడే గాని. మిత్తెందుకు రాజు? మిత్తి నేను అడుగుతున్నానా? అద్దద్దు, నా దగ్గర ఉంటే మీకిత్తా, మీ దగ్గర ఉంటే నాకిత్తరు. ఓలాత నీకేమన్నా పుణ్యానికి వస్తున్నాయా ఎప్పు పైసలు? మిత్తి ఇచ్చుడే ఉంటది, ఇయ్యకపోతే ఎట్లుంటది? అయ్యో 2% కాకున్నా కూడా 1% తోటైనా నీకు కట్టిస్తాం గాని పాపం నువ్వు చేసుకొని బతుకుతున్నావు, నీకెన్నుండత్తాయి ఎప్పు? గదే గాని నాకైతే ఇచ్చుడు మర్చిపోకురి రామా, కొంచెం వేరే పనుంది పైసలతోటి, సరేనా? సరే ఇత్తం. అవులాత ఇప్పుడు నడుచుకుంటా పోతావా? చీకటి అవుతుంది కదా. మీ బాపు వాళ్ళ బండెక్కి వేయండు కదా. ఇక బాపును పంపించిన, ఇక నడుచుడే. నా స్కూటీ ఉంది గాని అది ఇది ఇత్తలేను నేను అసలు, ఇక ఇయ్యాలే. ఏం నడుస్తావుదా? మా బండి మీద పోదందా, ముగ్గురికి మావో వత్తది. ఎందుకు తీరమా, నడుచుకుంటా పోతా. చీకటి అయితే ఉంది లాత, ఒకదానివి ఏం నడుస్తావు? దాలత బండి మీద పోదందా. సరేపా. సీటు బగ్గ మీదకుంటది. రాజుకు ఇష్టంతోటి కొనుక్కున్నాడు లత ఈ బైకు. ఆపురాజుగా ఆపిన దిగులాత. సరే ఇక ఓర్రి. పోతాం గాని రేపైతే చేపల కూర మర్చిపోకు. మీరు చపాతీలు చేసుడు అన్నమైతే మర్చిపోకుర్రి. సరే లత. సరే బాయ్. ఇక బాయ్. ఇక దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.